Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. దాదాపు 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్నారు కార్మికులందరూ. దాంతోపాటు నిన్న ఏకదాటిగా 18 గంటల పాటు కూడా ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపిన తర్వాత బయటకు వచ్చారు ఆర్టీసీ సంబంధించినటువంటి నాయకులు, కార్మికులు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇటు ఐఏఎస్ సంబంధించినటువంటి సభ్యులతోనూ దాంతోపాటు మంత్రులతో కూడా సమావేశమయ్యారు కాబట్టి చర్చలు సఫలమయ్యాయి. అసలు ఎగ్జాక్ట్గా ఇంత దాదాపు 18.5 గంటల పాటు కూడా వీళ్ళు సుదీర్ఘంగా చర్చించారు కాబట్టి ఏ అంశాలపైన వీళ్ళు చర్చించారు, ప్రభుత్వం దానికి ఏ విధంగా సముఖత వ్యక్తం చేసింది, వీళ్ళు ఇప్పుడు సమ్మె పూర్తి స్థాయిలో కూడా నిరవధికంగా కూడా వాళ్ళు ఆపేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా మాట్లాడడానికి మనతో పాటు ఆర్టీసీ జేఏసీ సంబంధించిన నాయకులు అశ్వత్థామరెడ్డి గారు ఉన్నారు. సార్, ఏంటి గతంలో చేశారు మీరు 50 రోజుల పాటు మీరే ఉద్యమాన్ని నడిపించినటువంటి సందర్భం కూడా ఉంది. అప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇప్పుడు కేవలం 3 రోజుల్లోనే సమ్మె పూర్తి స్థాయిలో మీరు ఆపడం అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే? గతంలో సమ్మెను నడిపింది మేమే, ఇప్పుడు సమ్మెను నడిపింది కూడా మేమే. గతంలో అయితే కార్మికుల పట్ల దగా చేసి మరి ఆ రోజు తెలంగాణ రావడానికి ప్రధాన కారణం ఆర్టీసీ కార్మికులను విస్మరించి మరి మా పైన దమనకాండ చేసి 34 మంది సౌకర్యమైన గత ప్రభుత్వం ఉండే. మరి ఆ రోజు పెద్దలు గౌరవనీయులు మరి ఎన్నికలు రావడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ టీం మొత్తం మంత్రులు కావచ్చు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ప్రభుత్వంలో విలీనం కావచ్చు, జీతభత్యాల సవరణ, 2 జీతభత్యాల సవరణ, ఆర్టీసీ కార్మికులను కంటికి రెప్పలా కాపాడుతున్న వారు హామీ ఇవ్వడం. హామీని ఏ డిపార్ట్మెంట్ కూడా తొందరగా అమలు చేయలే. అది ఆర్టీసీలే 1.5 year లోపలనే 2 PRCలు అమలు చేసారు. ఆర్టీసీ చరిత్ర కాదు, ఇక్కడ ట్రేడ్ యూనియన్ చరిత్రలో 2 PRCలు ఏడాదిన్నర లోపల అమలు చేసిన సంఘటన లేదు. ఇలా ఎందుకంటే ఒక శుభదినం. ఇలా దీనికి సంపూర్ణంగా సహకరించిన పెద్దలు బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మన అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు గారు, ఆర్టీసీ అధికారులు, మరి ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. కార్మికులందరూ కూడా ఈ 3 రోజుల పోరాటంలో అగ్రభాగాన్ని నిలిచడం వారికి ప్రత్యేక దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ యొక్క మొత్తం ఈ సంపూర్ణమైన విజయానికి కారణము అయితే శంకర్ గౌడ్ మృతి నిజంగా వాస్తవంగా మాకు ఎంతో చాలా బాధాకరము. నేను కార్మికులందరూ రిక్వెస్ట్ చేసి చెప్పేది అంటే ఎప్పుడైనా ఎన్నో ఉద్యమాలు వస్తాయి, ఆర్టీసీ క్షేత్రంలో ఎన్నో ఉద్యమాలు నడిచినాయి, కానీ చావులు పరిష్కారం కాదు. మీరు ధైర్యంగా ఉండాలి. మన గుండె మతికి మనం నిలబడి కలబడి కొట్లాడితే తప్ప సమస్యలు సంచు. అందుకనే మనం సంపూర్ణంగా ఏదైతే కార్మికులు మన వైపు ఉన్నారో దాన్ని సంపూర్ణంగా కార్మిక వర్గం అంతా నమ్ముకొని పూర్తిగా పోరాటంలో ఉండాలి తప్ప చావులు పరిష్కారం కాదు. ఇక్కడ నుండైనా ఏది ఒక మంచి జీతపత్యాల సవరణ జరిగిందో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రజాప్రభుత్వంలోని పెద్దలకు, మాకు సహకరించిన పెద్దలు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కాదండి, ఇప్పుడు 3 రోజుల్లోనే ఈ సమ్మె ముగిసిందంటే ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు సమ్మె ముగిసినట్టేనా? ఇంకా మీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసుకోవచ్చా? సంపూర్ణంగా సమ్మె ముగిసింది. కార్మికులందరూ రేపు పొద్దున్నే విధులకు హాజరు కావాలి. కాదండి, ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఇంకెందుకంటే గతంలో అంత సుదీర్ఘంగా చేశారు కాబట్టి ఉద్యమం ఈసారి కూడా అట్టనే ఉండబోతుంది అనేసి ఏమని అనుకున్నారా? ఒక మంత్రుల సమావేశానికి వెళ్ళకముందు మీకేమనిపించింది? మాకు నమ్మకం ఉంది, సమస్య పరిష్కారం అవుతుందని నమ్మకం ఉంది. ఎందుకంటే 2 రోజులుగా దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. మేము కొంతమంది పెద్దలను కలిసి కొంతమంది పెద్దలతో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆ రకంగా మా ప్రయత్నాలు ఫలించినాయి. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు పిఆర్సీ విషయంలో చాలా వరకు సుదీర్ఘ చర్చ జరిగిందని అన్నాను. ఎందుకంటే మీరు ఒక వర్షన్ చెప్తే ప్రభుత్వం ఒక వర్షన్ చెప్పిందండి. చివరిగా మీకు లభించినటువంటి ఆశం ఏంటి? ముఖ్యంగా 13 గంటల 14 గంటల సుదీర్ఘమైన చర్చలు, ఉదయం 10:30 11 గంటలకు స్టార్ట్ అయిన చర్చలు, రాత్రి అంటే 14:30 గంటల చర్చలు. చాలా అంశాలు దానిపైన ఆర్టీసీ స్థితిగతులపైన, ఆర్టీసీ ఏ విధంగా జీవనం సాగించాలి, మనుగడ సాధించాలని అన్ని అంశాలపైన చర్చలు సుదీర్ఘంగా జరిగినాయి. మళ్ళీ అధికారులతో కూర్చొని మిగతా సమస్యలను పరిష్కరించారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీ సంబంధించిన సంఘాలని నిషేధించాయి, వాటికి ఎన్నికలు లేకుండా చేశారు. ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశాలేంటి? ప్రభుత్వం ఏం చెప్పింది ఎన్నికలకు సంబంధించి? ముఖ్యంగా ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. విలీనానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన కమిటీ ఇస్తారు. వేతన సవరణ జరిగిన ప్రధానమైన అంశాలు క్లిక్ అయినాయి. అంతే రెడ్డి చనిపోయిన పిల్లల ఉద్యోగాలందరూ కూడా రెగ్యులర్ చేస్తారు. త్వరలోనే అన్ని 2019 కావచ్చు ఇప్పుడు పోలీస్ కేసులు బుక్ అయినా కూడా కేసులు ఎత్తడానికి కూడా అంగీకరించారు. ఎన్ని టైం బాండ్ ఏమన్నా పెట్టారా ఆర్టీసీలో విలీనం కానీ లేకపోతే సంఘాలకు సంబంధించిన గుర్తింపు కానీ ఎన్నికలు కానీ? సంఘానికి ఎన్నికలు జరుగుతాయి. 2-3 months సంఘానికి ఎన్నికలు జరుగుతాయి.
మీ ప్రధాన లక్ష్యాలన్నీ కూడా నెరవేరాయి. ఇంకా నెరవేరుతాయి కూడా. ఓకేనా? పూర్తి స్థాయి మీకు నమ్మకం ఉందా? 100% ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ఈ ముఖ్యమంత్రి పైన, ఈ వారి మంత్రివర్గం టీ పైన సంపూర్ణ నమ్మకం ఉంది మాకు విశ్వాసం. సో ఇది దాదాపు 18.5 గంటల పాటు కూడా చాలా సుదీర్ఘంగా కూడా మంత్రులతో వారు చర్చించిన తర్వాత మేము అనుకున్నటువంటి ప్రతి ఒక్క అంశం కానీ డిమాండ్కి అంతా కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో పాటు మాకు ఒక హామీని ఇచ్చారు. దాంతోపాటు ఈ 2-3 నెలల్లోనే ఆర్టీసీ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా నిర్వహిస్తామనేసి కూడా వారు ప్రకటించారనేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక కోలాహలం అనేది కనపడుతుంది. మంత్రులని కలిసిన తర్వాత వెంటనే ఇక్కడికి కార్మిక సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారి మొహంలో కూడా ఆనందం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దాదాపు 12 సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ వారు పాల్గొన్నారు. వారందరూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క హామీని వాళ్ళు చాలా ఆనందంతో కూడా వాళ్ళు స్వీకరించడం జరిగింది. దాంతోపాటు మేము అనుకున్నటువంటి ప్రతి ఒక్క డిమాండ్ నెరవేరిందనేసి కూడా వారు ఆనందంలో కనపడుతున్నటువంటి మొహంలో ఆనందం కనపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అంటే సో దాంతోపాటు ఇంకా చాలామంది నాయకులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. ఐఏఎస్ సంబంధించిన అధికారులతో కానీ సో మంత్రులతో కానీ వారందరూ కూడా మాట్లాడడం జరిగినటువంటి సో గత 3 రోజుల నుంచి జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులకి ఇప్పుడు పూర్తిగా తెరపడినటువంటి పరిస్థితి పడుతుంది. చాలా సుదీర్ఘము. ఎందుకంటే గతంలో కూడా మీరు ఉద్యమాలు చేశారు, చాలా సుదీర్ఘంగా చేశారు, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు 3 రోజుల్లోనే ప్రభుత్వం మీతో చర్చలు చేసిన తర్వాత ఏంటి మీకు లభించినటువంటి హామీ ఏంటి? చాలా అసలు ఈ గవర్నమెంట్కు ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువనే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వంలో ఎన్ని అపసోపాలు పడ్డారో, ఎంతమంది కష్టపడ్డారో తెలుసుకొని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకటొకటిగా మేము ఏ యూనియన్లు అడగకున్నా, ఎవరి యూనియన్స్ లేకున్నా గవర్నమెంటే స్వతహాగా 13కు ఇచ్చాల్సినటువంటి బాండ్ పైసలు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 17కు సంబంధించినటువంటి ఒక పే స్కేల్ చేయడం జరిగింది. ఎవరం అడగలే, ప్రభుత్వమే సొంతంగా. అదేవిధంగా 100 కోట్ల రూపాయలు మా సిసిఎస్ బాకీలు, పిఎఫ్ బాకీలు తీర్చడం జరిగింది. చరిత్ర లేని విషయం, మేనేజ్మెంటు ప్లస్ కోర్టులో కూడా రిజెక్ట్ అయినాయి కేసులను. 250 మంది కండక్టర్లకు, డ్రైవర్లకు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీగా మిగిలిపోతుంది. ఇప్పటికీ ఇంకా సమస్యలు ఉన్నాయని చెప్పినప్పటికీ ఇవాళ పెద్ద మనసుతో నిజంగా మంత్రుల కమిటీకి మేము ధన్యవాదాలు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారికి, ప్లస్ మంత్రి రవాణా శాఖ మంత్రి గారికి, అదే శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా వివేక్ గారికి, అదే లక్ష్మణ్ గారికి, మా ఎండి గారికి, అదే ఉన్నతాధికారులకు, ఐఏఎస్ కమిటీకి. ఎందుకంటే ఇన్ని గంటలు పొద్దున 9-10 గంటలకు స్టార్ట్ అవుతే 2 గంటల వరకు కూడా ఓపిక కూర్చొని అందరి సమస్యలు పరిష్కరించి ఈరోజు మేమేదో కోరుకున్నామో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది. అదేవిధంగా ఆర్టీసీలో యూనియన్లు ఇవ్వాలి, యూనియన్లను కూడా ఇచ్చి ఎలక్షన్స్ పెడదామని చెప్పి అది కూడా ప్రాసెస్ అయింది. 11 పిఆర్సీ ఇవ్వడం జరిగింది. మిగతా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా 23 సమస్యలను రేపు ఎండి గారితో, అంటే అది మేనేజ్మెంట్ చేయాల్సిన పనులు, ఏది 8 గంటల డ్యూటీ పని విధానం కానీ, ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఇతర ట్రాన్స్ఫర్ చేయడం కానీ, అదే ఇట్లా చాలా అంశాలు ఉంటాయి. లీవ్స్ కానీ, అక్కడ డ్యూటీలో ఇబ్బంది కానీ, డబుల్ డ్యూటీకి డబుల్ వేతనం కానీ, ఇవన్నీ సమస్యలు ఎండి గారితో మాట్లాడుకోవాలని చెప్పి సూచన జరిగింది. మిగతా ఎండి గారు ఎప్పుడు పిలిచినప్పుడు ఆ సమస్య కూడా తీర్చుకోవడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ జక్ల మల్లేశం గౌడ్. కాదండి, గతంలో మీరు చూసిన ఉద్యమం చేస్తారు కదా, 50 రోజుల పాటు జరిగింది. ఇక్కడ ఎస్మా కూడా ప్రయోగించారు, చాలామంది ఉద్యోగాలు కూడా కోల్పోయినటువంటి సందర్భం ఉంది. మీరు మహిళలు అయితే చాలామంది ఉద్యమాలు చేశారు, మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. ఏంటి 3 రోజుల్లోనే సమస్య పరిష్కారం దొరికినట్టనా ఇప్పుడు మీకు గతంలో కంటే ఇప్పటికి మీరు చూసినటువంటి ఆ డిఫరెన్స్ ఏంటి? నా పేరు జయ, ఐఎన్టీసీ ఎస్డబ్ల్యూ కాంగ్రెస్ అనుబంధ సంస్థ స్టేట్ సెక్రటరీ. నేను మాకు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లో. అయితే మేము ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ని టీఆర్ఎస్ పోతే అన్న, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తాయన్న మాకు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. డ్యూటీలలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒక పే స్కేల్ లేదు, లీవులు లేవు, మేనేజ్మెంట్ నుంచి చాలా హరాస్మెంట్ అధికారుల నుంచి చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మాకు మేము ఏదైతే హోప్ పెట్టుకున్నామో, ఏదైతే నమ్మకం పెట్టుకున్నామో కాంగ్రెస్ మీద, మాకు పూర్తి హామీలు
ఇవ్వడం జరిగింది. మా డిమాండ్స్ అన్ని ఒప్పుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా శుభ పరిణామం. మేము 3 days నుంచి వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ డే కూడా మేము ఇక్కడ వచ్చి రాత్రి 11 వరకు. మొదటి నుంచి కూడా పని వేళలకు సంబంధించి లీవ్లకు సంబంధించి కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. వాటి నుంచి మీకు ఏమన్నా స్పష్టమైనటువంటి హామీ వచ్చిందా? ఈ ఫిట్మెంట్ గురించి కానీ పిఆర్సీ గురించి కానీ ఏం చెప్పారు? పిఆర్సీ 11% ఇచ్చిండ్రు. అంతకుముందు మాకు 15% ఇచ్చారు. పిఆర్సీ కాదండి, ఇప్పుడు ఫైనాన్షియల్గా కూడా మేము బ్యాక్వర్డ్ ఉన్నాము. అది కూడా మాకు కావాలి. ముఖ్యంగా ఏంటంటే డిపోలలో హెరాస్మెంట్ తగ్గాలి. హెరాస్మెంట్ అంటే వేరే ఏదో కాదు, లీవ్లు ఇవ్వకపోవడం. మాకు హెల్త్ వైజ్ మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి కదా లేడీస్కి. చిన్న చిన్న ఇప్పుడు మా లీవ్ల గురించి మాకు ఇబ్బంది ఉండి మేము ఒక రోజు లీవ్ పెట్టుకున్నా కూడా అది యాబ్సెంట్ కింద పరిగణించడం, అది చాలా ఇబ్బంది మాకు. ఇంకా డ్యూటీలలో కూడా బస్ ఫెయిల్ అయినా ఫుల్ డ్యూటీ చేయాలని అనడం, రాత్రి 11, 12, 16 గంటలు 14 గంటలు డిస్ట్రిక్ట్లో డ్యూటీ అవర్స్ లేడీస్ చేయలేరు కదా, అంత లాంగ్ అవర్స్. చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మాకు ఎంత రిలీఫ్గా ఉందంటే చాలా రిలీఫ్ ఉంది. తొందరగా సమస్య ప్రభుత్వం మీ యొక్క డిమాండ్ అంటే నెరవేరుస్తుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకంటే అప్పుడు అన్ని రోజుల పాటు చేశారు, ఇప్పుడు 3 రోజులే కదా చేస్తుందని. ఎక్స్పెక్ట్ చేశాము. ఎందుకంటే మేము మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారిని మేము ఇష్టపూర్వకంగా ఎన్నుకున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుతుంది అని అనుకున్నాము. ప్రజాపాలన అనేసి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, మేము నిజంగా అది ఇంప్లిమెంట్ అవుతే బాగుంటుంది, ఆర్టీసీలో ఇంప్లిమెంట్ అవుతే ఇంకా బాగుంటుంది అనుకున్నాము. అందరినీ పట్టించుకుంటున్నారు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని అనుకున్నాము. కానీ అల్టిమేట్గా మాకు చాలా న్యాయం జరిగింది, చాలా రిలీఫ్గా ఉంది. మేము 3 days నుంచి వెయిట్ చేసింది, మేము ఏదైతే హోప్ పెట్టుకున్నామో అది నిజమైంది. ఇప్పుడు ఏంటంటే మంత్రుల నుంచి పూర్తి స్థాయి మీకు హామీ వచ్చింది, మీ మొహంలో అది కనపడుతుంది. ఏంటి ఎక్స్పెక్ట్ చేశారా ఇంత తొందరగా వస్తుందని? సార్ అవునండి, ఇది ఎందుకంటే ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఇష్టపడి గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం ఇది. మాకు ఖచ్చితంగా నమ్మకం ఉండే. సరే, ఆర్థిక పరిస్థితుల వల్లనో ఏదో కొద్దిగా లేట్ అయినమాట వాస్తవమే. అయినప్పటికీ ప్రభుత్వం మా పరిస్థితిని గమనించి ఎప్పుడైతే 2019లో 55 రోజులు స్ట్రైక్ చేసినప్పుడు కేసీఆర్ గారు అసలు ఆర్టీసీ విలీనం కాదు అనే విషయాన్ని ఇవాళ మా ప్రజాప్రభుత్వం ఇవాళ మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఆర్టీసీని విలీనం చేస్తూ 21 పే స్కేల్ ఇస్తూ మిగతా వర్కింగ్ కండిషన్ నుంచి కూడా సాల్వ్ చేస్తూ ఇవాళ మాకు మరి అటువంటి దాని మీద ఒక రకమైనటువంటి అష్యూరెన్స్ ఇచ్చినందుకు నిజంగా మరి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి టైం బాండ్ పెట్టారండి మీ హామీల నెరవేర్చడానికి సంబంధించి. కానీ ఈ యొక్క విలీనం కోసం మాత్రం టైం బాండ్ పెట్టడం జరిగింది. విలీనం అనేది June 2 నుండి మొదలవుతుందని చెప్పడం జరిగింది. ఈ లోపు ఎలక్షన్ పెట్టి ఎలక్షన్లో వచ్చినటువంటి కమిటీతో మరి గవర్నమెంట్ వేసినటువంటి కమిటీతో పాటు విలీనం పైన మొత్తం డిస్కస్ చేసిన తర్వాత ఒక ఫైనల్గా ఒక రిపోర్ట్ ఆధారంగా విలీనాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. నిజంగా ఇది మాకు శుభ పరిణామం. నిజంగా ఇవాళ ఆర్టీసీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. మేము ఎల్లవేళలా ఎప్పటికి కూడా ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండలుగా ఉంటాము. రేవంత్ రెడ్డి గారిని మా గుండెల్లో పెట్టుకుంటాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజాపాలన నిరూపించుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. మా కార్మికులందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజాప్రభుత్వానికి మేము ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం సార్. సో మొత్తం కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులందరూ మీటింగ్లో వాళ్ళు చాలా కీలకంగా ఉన్నటువంటి అంశాల మీద కూడా మాట్లాడారు. కాబట్టి సుదీర్ఘంగా చర్చల్లో అనేక వాదోపవాదాలు జరిగిన తర్వాత ప్రభుత్వం కూడా అన్నిటికీ కార్మికులు తీసుకొచ్చిన డిమాండ్ అంతా కూడా సానుకూలంగా మాట్లాడమే కాకుండా వినడమే కాకుండా కొంత టైం బాండ్ పెట్టుకుని విలీనం సంబంధించిన దాంట్లో ముఖ్యంగా ఆ ప్రక్రియనంతా కూడా June 2 నుంచి కూడా స్టార్ట్ చేసిన తర్వాత పూర్తిగా వాళ్ళు ఏమేమి కోరుకున్నారో అవన్నీ బెనిఫిట్స్ అన్నీ కూడా వారు పొందే విధంగా ఒక టైం బాండ్ పెట్టుకున్నారనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఇంత తొందరగా ప్రభుత్వం వచ్చి మాతో చర్చలు జరిపి మాకు సమస్యలు విని ఇంత తొందరగా మాకు అంతా కూడా హామీ ఇస్తారనేసి కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. గతంలో మేము చాలా వరకు కూడా ఇట్లా ఉద్యోగాలు కోల్పోయారు, చాలామంది చనిపోయినటువంటి సిచ్యువేషను, ఏకంగా మా పైన ఎస్మా కూడా ప్రయోగించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం మా మీద చాలా ఓపికగా విని చాలా పెద్ద సమస్య అయినటువంటి దాన్ని కూడా చాలా క్లియర్గా కూడా మాది ప్రాబ్లం అంతా కూడా క్లియర్ చేశారనేసి కూడా కార్మిక సంఘ నాయకులు అయితే వారు తమ హర్షాన్ని అయితే ప్రభుత్వం మీద వారు చెప్తున్నటువంటి పరిస్థితి.